ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఏప్రిల్ 4వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం తులారాశి వారికి మీకు అతిపెద్ద శత్రువును గుర్తిస్తారు. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, ఇక వీరు అనేది ప్రత్యేకమైన రోజు కాకుండా రహస్యాన్ని బహిర్గతం చేసే రోజు కూడా. నక్షత్రాల స్థితి ప్రకారం మీరు ఈ రోజు మీ జీవితంలో దాగి ఉన్న అతిపెద్ద శత్రువు గురించి తెలుసుకునే అవకాశం ఉంది. ఇక అది బయటవారు కావచ్చు, కొన్నిసార్లు మన చుట్టూ తిరిగేవారు, లేక మనలోనే దాగి ఉన్న ఒక మనస్తత్వం కూడా శత్రువుగా మారవచ్చు. ఈరోజు ఉదయం లేవగానే మీలో అశాంతి కనిపిస్తుంది. ఏదో అనుమానం, ఏదో అనుభూతి, ఎవరో మీకు వెన్నంటూ పడుతున్నట్టుగా, లేక ఎవరో మీ పనులు అడ్డుకుంటున్నారని మీ మనస్సు చెబుతుంది. మీ భావనకు కారణం చంద్రుడు మీ రాశి నుండి ఇక 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది మాయ, రహస్యాల, గోప్యత అనే అంశాలకు వెలికి తీయగల స్థానం. ఈ స్థానంలో మీరు గమనించవలసిన కొన్ని సంకేతాలు బయటపడుతున్నాయి. ఉదాహరణకి, ఎవరో మీ మాటలు విని మూడవ వ్యక్తికి చెబుతుంటే, లేక మీపై చిరునవ్వుతో చూస్తున్న వారు మీ వెనక మీ పేరుతో చెడు మాట్లాడుతున్నారని తెలుసుకుంటారు. ఇక మధ్యాహ్నం సమయం చూస్తే ఇది నిజం తెలుసుకునే సమయం. ఆఫీస్లో అయినా, ఇంట్లో అయినా, లేదా బంధువుల మధ్య అయినా సరే, ఎవరో మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. మీ విజయాన్ని చూసి అసూయతో ఉండే వ్యక్తి ఉన్నారని మీకు స్పష్టంగా తెలుస్తుంది. తనకు కానీ లేదా ఆమె కానీ మీ దగ్గర ఉంటారు, కానీ కొన్నిసార్లు మంచి స్నేహితుల వేషంలో కూడా ఉంటారు. కొన్నిసార్లు మీకు సహాయం చేస్తున్నట్లుగా నటిస్తారు, కానీ ఈరోజు కానీ మీకు వారి నిజమైన స్వరూపం చూడబోతున్నారు. ఇక చిన్న సంభాషణలోనే, వారి మాటల్లోనే దాగి ఉన్న ఈర్ష్య మీకు కనిపిస్తుంది. మీరు చేసే పనిని ప్రశంసించినట్లుగా చెబుతూ లోపల మిమ్మల్ని తక్కువగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. అది మీకు ఒక పెద్ద హెచ్చరిక. ఇక సాయంత్రం సమయానికి మీరు మానసికంగా బలవంతంగా మారుతారు. మీరు ఇప్పటి వరకు ఎవరిపైనా సరే అతి ఎక్కువ నమ్మకం ఉంచుకుంటే మాత్రం ఇప్పుడు ఆ నమ్మకాన్ని పరిశీలించే సమయం వచ్చింది. శుక్రదేవుడు మీకు అధిపతి. ఆయన ప్రభావం వల్ల మీరు సత్యాన్ని ఆలస్యంగా తెలుసుకుంటారు, కానీ పూర్తిగా తెలుసుకున్నాక ఎవరు మిమ్మల్ని మోసగించేవారు ఈరోజు ఆ బలాన్ని మీరు పొందుకుంటారు. అయితే ఈరోజు మీరు చేయవలసినటువంటి ఆలోచన నోట్స్లో రాయండి. మీకు నష్టం చేస్తున్నది అనేది అర్థమయ్యేలా పాయింట్గా రాయండి. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఎవరి సలహాలు అనుమతించవలసింది 1, 2 సార్లు ఆలోచించి పసుపు రంగు బట్టలను ధరిస్తే మానసిక ప్రశాంతత మీకు ఇస్తుంది. రాత్రి సమయానికి గనక గమనించినట్లయితే, ఈ సమయానికి మీరు మీ జీవితంలో నిజమైన వ్యక్తులు ఎవరు, మాయ చేసే వ్యక్తులు ఎవరనే విషయాన్ని మీ గుండెల్లో గట్టిగా గ్రహిస్తారు. కొన్నిసార్లు శత్రువులు బయట కాకపోవచ్చు, మనలో ఆలస్యం, నిర్లక్ష్యం, ఈర్ష్య, భయం అనే శత్రువే ఈరోజు మీకు దాగి ఉన్న ప్రతికూల భావాలను కూడా మీరు ఎదుర్కొంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం
మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈరోజు శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది.